మిథున రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, గౌరవం 2, అగౌరవం 2. ఈ మిథున రాశి వారికి సంవత్సరం చాలా బాగుంది. ఆర్థికపరమైన పురోగతి బాగుంది. స్థిరాస్తులు వృద్ధి చేస్తారు. పట్టుదలతో కృషి చేసి సానుకూల ఫలితాలు సాధిస్తారు. సమాజంలో మీరంటే ఏమిటో నిరూపించుకుంటారు. గతంలో మిమ్మల్ని కించపరిచిన వారే గౌరవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రహస్యంగా స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. అసూయాగ్రస్తులైన శత్రువర్గంతో ఇబ్బందులు ఏర్పడినా వాటిని అధిగమించగలుగుతారు. మీ మిత్రవర్గం మీకు సన్నిహితంగా చెప్పుకునేవారు మీ పోరాటంలో మీరు ఓడిపోవాలని చెప్పని కోరుకుంటారు. పైకి మాత్రం గెలవాలని చెప్పని అనుకుంటారు. ఆ విధంగా మాట్లాడతారు. మీ స్థానానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. శల్య సారథ్యం వహించేటువంటి మిత్రవర్గాన్ని దూరంగా ఉంచుతారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. భాగస్వాముల నిరాశజనకమైన వైఖరి మీకు విసుగు కలిగిస్తుంది. వారిని మార్చే ప్రయత్నంలో మీరు విజయం సాధిస్తారు. వారిని కార్యోన్ముఖులను చేయగలుగుతారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటి వంటి వాటికి ఎంపిక అవుతారు. వచ్చిన అవకాశాలను సక్రమంగా సద్వినియోగం చేసుకుంటారు. కుటుంబ బరువు ప్రతిష్టలు పెంచగలుగుతారు. దీర్ఘకాలికంగా మీపై ఉన్న బాధ్యతలు తీసుకోగలుగుతారు. వివాహాలు, శుభకార్యాలు కలిసి వస్తాయి. ప్రభుత్వ పరంగా, ప్రైవేటు సంస్థల పరంగా రావాల్సిన పెద్ద మొత్తంలోని ధనం మీ చేతికి అందుతుంది. వ్యాపారంలో రొటేషన్కి ఇబ్బంది ఉండదు. నౌకా, విమాన ప్రయాణాలు చేస్తారు. విదేశీయాన ప్రయత్నాలు కలిసి వస్తాయి. నేను ఎవరికీ తక్కువగాను, నా స్థాయి నాకుంది అని నిరూపించుకునే విధంగా చాలా సంఘటనలు జరుగుతాయి. అందుకోసం చాలా విధాలుగా శ్రమిస్తారు. సంతానానికి ఇవ్వడం కోసం నూతన గృహం కొనుగోలు చేస్తారు. మీ సొంత ఆలోచనలు అమలు చేసే ముందు పూర్వాపరాలు, సన్నిహితులతో, మిత్రులతో చర్చించడం మరవద్దు. కలిసి వచ్చే కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఓర్పు, సంయమనం చాలా ముఖ్యమని గ్రహించండి. వ్యాపారంలో చిన్న చిన్న మార్పులు చేస్తారు. మధ్యవర్తి సంతకాలు చేయవద్దు. ఏ పనికి హామీ ఉండవద్దు. విద్యారంగంలో నూతన విధానాలు, వినూత్న కోణాలు లాభిస్తాయి. చదివిన చదువుకి సంబంధం లేని ఉద్యోగం కొంతకాలం చేయవలసి వస్తుంది. పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. రాజకీయ జీవితం బాగుంటుంది. మీ కుటుంబ సభ్యులు, ఆత్మీయులు మీ పరపతిని పలుకుబడిన దుర్వ్యసనాలకు, స్వప్రయోజనాలకు వాడుకుంటారు. మీ అధికారాన్ని ఉపయోగించుకొని వారు పెత్తనం చేస్తారు. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందినవారు. శ్రీ మన్మథనామ సంవత్సరంలో వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. మిథున రాశి వారికి చైత్ర మాసంలో గ్రహానుకూల సమయం. మంచి ఆలోచనలు చేస్తారు. వృత్తి ఉద్యోగాల వారికి కలిసి వచ్చే సమయం. వ్యాపారాల్లోనూ లాభాలు పొందుతారు. ఈ మాసంలో హనుమాన్ చాలీసా పఠించండి, శుభం కలుగుతుంది. వైశాఖ మాసంలో గ్రహానుకూలత కొనసాగినా అధిక శ్రమ, అధిక ఖర్చులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉండే విధంగా చూసుకోండి. ఆర్థిక పరంగా సామాన్య ఫలితాలు ఉంటాయి. ఈ నెలలో వచ్చే శుక్రవారాల్లో లక్ష్మీదేవిని ఆరాధించండి, కార్యసిద్ధి కలుగుతుంది. జ్యేష్ఠ మాసంలో ప్రతికూల గ్రహస్థితికి కారణంగా చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. ఆర్థిక పరంగా సామాన్య ఫలితాలు ఉంటాయి. ఈ మాసంలో శ్రీ లలితా సహస్రనామాలు చదవండి, శుభం కలుగుతుంది. అధిక ఆషాఢ మాసంలోనూ ప్రతికూల పరిస్థితులు కొనసాగవచ్చు. చేపట్టిన వ్యవహారాల్లో భంగపాటు ఉండవచ్చు. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. చేపట్టిన పనుల్లో అనుకూలత కోసం దత్తాత్రేయుణ్ణి ఆరాధించండి. నిజ ఆషాఢ మాసంలో గ్రహానుకూలత ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉండవు. ఈ మాసంలో విశేషంగా గణపతిని ఆరాధించండి. అన్నింటా కార్యసిద్ధి కలుగుతుంది. అడ్డంకులు తొలగుతాయి. శ్రావణ మాసంలో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు అనుకూల కాలం. మాసం ద్వితీయార్థంలో వస్తు ప్రాప్తి. ఈ మాసంలో శ్రీ వెంకటేశ్వరుణ్ణి ఆరాధించండి. వీలైతే తిరుమల క్షేత్రాన్ని దర్శించండి. భాద్రపదం గ్రహానుకూల సమయం. చేపట్టిన పనులు లక్ష్య సిద్ధితో పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా ఆదాయంలో వృద్ధి కనిపిస్తుంది. ఈ మాసంలో వచ్చే 4 ఆదివారాలు గోపూజ చేసి నవధాన్యాలు పెట్టండి. ఆశ్వయుజ మాసంలో ప్రథమార్థం అనుకూలంగానూ ద్వితీయార్థం ప్రతికూలంగానూ ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు.
కొన్ని దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ మాసంలో నవగ్రహ ప్రదక్షిణలు చెయ్యండి. కార్తీక మాసంలో గ్రహానుకూలతలు పెరుగుతాయి. కుటుంబ వ్యక్తుల సహకారం పూర్తి స్థాయిలో ఉంటుంది. అవసరానికి తగినట్లుగా ఆదాయం లభిస్తుంది. ఈ మాసంలో పరమేశ్వరుణ్ణి విశేషంగా ఆరాధించండి. విజయం సిద్ధిస్తుంది. మార్గశిర మాసంలో కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్వశక్తిపై ఆధారపడి చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఆస్తి సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ మాసంలో నిత్యం హనుమాన్ చాలీసా చదవండి. మేలు కలుగుతుంది. పుష్యమాసంలో శత్రువులతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఆదాయం పర్వాలేదు అనేలా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం కొనసాగుతుంది. ఈ మాసంలో శుభకరమైన రోజు చూసుకుని శ్రీ సత్యనారాయణుడి వ్రతం ఆచరించండి. మాఘమాసంలో శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి. వస్తు వస్త్ర ఆభరణాలు ఏర్పరచుకుంటారు. ప్రయాణాలతో లాభం కలుగుతుంది. ఈ మాసంలో సూర్యారాధన విశేషంగా చేయండి. పాల్గొన మాసంలో అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల వారికి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. భవిష్యత్పరమైన ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఈ మాసంలో శ్రీ వెంకటేశ్వరుణ్ణి నిత్యం ఆరాధించండి. మిథున రాశి వారు ఆచరించాల్సిన పరిహార క్రియలు: దుర్గా సూక్తం, దుర్గా సప్తశతి పారాయణ చేయండి. రాహుగ్రహ అనుకూలత కోసం జపదానాలు చేయండి. శ్రీ వెంకటేశ్వరుడి ఆలయాలు, క్షేత్రాలు దర్శించండి.